అలాంటి పృథ్వీ గారికి మేము మా సంస్థ తరపు నుంచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తరపు నుంచి మీకు అభినందనలు తెలుపుతూ మీరు 4 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. తెలుగు జాతికి ఇది కళలాలయం, తెలుగు ఖ్యాతికి ఇది సృజనల నిలయం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. తెలుగు తలపులకు విలువనిచ్చే అవార్డు. రాకేష్ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాము. రాకింగ్ రాకేష్ మీ అందరికీ సుపరిచితులైన జబర్దస్త్ యాక్టర్, డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ఇంతమంది కళాకారులు, ఇంతమంది పెద్దవాళ్ళకి చేసే సన్మానంలో మాకు కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానం కల్పించారు. ఒక అవార్డు ఇవ్వడం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే నేను ఎక్కడ మా పెద్దంటి రామన్ గారు, ఆయన మా సిద్ధాంత్ గారు, ఆయన అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి. మేము ఏం చేసినా వారి యొక్క సలహా, వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం. అలాగే ఎందుకో ఈరోజు శంకారావం ఆయన పూరిస్తుంటే నిజంగా అది ఎక్కడో మన కైలాసంలో పరమేశ్వరుడి దగ్గర విన్నట్టు అనిపించింది అన్నమాట. అది అంతటి స్వచ్ఛమైన ఈ కార్యక్రమానికి రాకేష్ మా మిత్రుడు, అలాగే మా స్వామి గారు, గురుస్వామి గారు ప్యారడీ రివర్స్లో పాడతారు ఆయన. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఎందుకు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందంటే 12 వరకు అన్నారు. ఫస్ట్ 12:30 అయింది, 1 గంట అయింది. మేము ఒక టైం పెట్టుకుని వచ్చాం కరెక్ట్. అది కూడా ఏంటంటే రాత్రి వరకు ఏదో తమిళ సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాం, దాని ప్రమోషన్ సరిపోయినాయి. విక్రమ్ గారు క్లీన్ షేవ్తో చూసేవారు, గెడ్డం అని అంటే గెడ్డం అడ్డం అన్నారు. ఇప్పుడు అది అదృష్టమైంది నాకు. ఇంక ఇప్పుడు వేరే సినిమాలో ఎక్కడ దాకా కావాలన్నారు, మరి అది ఎప్పుడు దాకా అవుతుందో మరి తెలియదు అది. సో అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క అలా జీవితంలో అలా సాగిపోతుంటాయి. ఒక మీ అందరి ఆశీస్సులు, మేము ఒక అద్భుతమైన స్థలంలో ఒక అద్భుతమైన భవన నిర్మాణానికి దాని అగ్రిమెంట్లన్నీ అయిపోయినాయి. మా గురువు గారు వచ్చి ఒకసారి చూస్తారని చెప్తే మళ్ళీ ఆయనకి 5 గంటలకి ఎప్పుడో ట్రైన్ అంట. సరే గబగబా వెళ్ళాలి అక్కడికి. ఎందుకంటే గుర్తుపెట్టుకుంటాం ఆ బిల్డింగ్లో ఆ టైంలో మనం శంకుస్థాపన చేసే టైంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమం జరిగింది. అలాగే శంకారావం నినాదం మా చెవుల్లో ఉంది, హృదయంలో అలా మారుమోగుతూనే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వర్తించినందుకు మీకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఒకసారి ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు కానీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పృథ్వీరాజ్ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు ఐకాన్ అవార్డు అందుకోవటం గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. అలాగే రాకింగ్ రాకేష్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాను. వీరంతా కూడా చాలా ముఖ్యమైన పనులు, చాలా బిజీ షెడ్యూల్ కూడా విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొండాపూర్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సుమారు 2 గంటలు ప్రయాణం చేసి వారు వచ్చారు. వారు ఎంతో శ్రమకు లోనై ఉంటారు నాకు తెలుసు. వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఒకసారి పృథ్వీరాజ్ గారికి, జబర్దస్త్ రాకేష్ గారికి కరతాళధ్వనులు చేయాలని కోరుచున్నాను. అలాగే ఈ రోజు ఎంతో మంది కళాకారులు వచ్చారు. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరికీ కూడా ఎక్కడి నుంచో బహుదూరం నుంచి, వేరే రాష్ట్రం నుంచి కూడా విచ్చేశారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి వేదిక మీద నాకు ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైనటువంటి ఈ కమిడియన్ ఇది పేకేటి శివరాం గారి పేరు, ఆ కుటుంబ సభ్యుల్ని చూడడం నా కళ్ళారా అదృష్టంగా భావిస్తున్నాను. వారు మా తొలితరం కమిడియన్. వారు వేసినటువంటి బాటలో ఎన్నో వందల మంది కమిడియన్స్ ఈరోజు మేము ఇక్కడి వరకు ఉన్నాము.
సో వారి కుటుంబ సభ్యుల్ని నేను ఈ రకంగా చూడడం అనేది చాలా ఆనందం. మళ్ళీ ఒక చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటామమ్మా. మా సీనియర్ కమిడియన్ పృథ్వీరాజ్ గారు, అదేవిధంగా మా అన్నయ్య గురుస్వామి గారు, చాలా మంది ఎంతో మంది వేదిక ఆశించినటువంటి నరసింహారావు గారు. సార్, మీరు ఇచ్చినటువంటి శంకారామం ఒళ్ళు జల్దరించింది, రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాటితో మా కొత్త ఆలోచనలకు నిద్ర లేపారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఒక చిన్న రిక్వెస్ట్ అండి.